హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మనకి ఫ్రూట్ కస్టర్డ్ అంటే ఎక్కువ ఫ్రూట్స్ ఉండాలేమో అప్పుడే అవుతుంది అలా అనుకోకర్లేదు. చాలా తక్కువ ఫ్రూట్స్తో కూడా ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేయొచ్చు. నా దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను, కానీ ఇన్ని కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2-3 రకాలు ఉన్నా సరిపోతుంది. చిటికలో కట్ చేసేయాలని చెప్పి స్వీట్కి చెప్పి నేను కస్టర్డ్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ వంటగదిలోకి వచ్చాను. మనం 1/2 లీటర్ పాలకి కస్టర్డ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 స్పూన్లన్నర వరకు పౌడర్ వేసుకోండి. అంతకు మించి మీరు పౌడర్ ఎక్కువ వేస్తే బాగా తిక్కుగా ఉంటుంది. అందుకని కరెక్ట్గా కొలత అయితే చెప్తున్నాను నేను. ఒక 2 స్పూన్లన్నర వరకు మీరు పౌడర్ తీసుకుంటే ఒక టీ గ్లాస్ అంటే ఒక టీ కప్పు మిల్క్ ఇందులోకి యాడ్ చేసుకొని ఎక్కడ కూడా మనకి అవి ఉండలు లేకుండా స్మూత్గా చక్కగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇవి ఇందులో మనకి ఉండల్లాగా ఉండిపోతే మనం ఆ వేడి పాలల్లో ఇది మిక్స్ చేసినప్పుడు మనకి ఇంకా అవి కరగం అనమాట. గడ్డలాగా మనం వడియాల పిండి పెట్టేటప్పుడు గడ్డలు కలపకుండా వదిలేస్తే ఎలా గడ్డలు వచ్చేస్తాయో సేమ్ అలా వచ్చేస్తాయండి. సో అందుకుని మనం ఇక్కడే మంచిగా చక్కగా ఇలాగా స్మూత్గా కలిపేసి పక్కన పెట్టేసుకుని అప్పుడు మనం పాలు కాచుకుందాం. నేను 1/2 లీటర్ పాలకి చేస్తున్నాను. నేను చికెన్ పాలే వేసుకుంటున్నాను. మీరు ప్యాకెట్ పాలు వేసుకున్నా కూడా ప్యాకెట్ పాలు 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకుంటే టీ గ్లాస్ అందులోకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు. టీ గ్లాసు 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక టీ గ్లాస్ పాలు తీసుకుని ఈ పౌడర్ మిక్స్ చేసుకుని తర్వాత పాలు మరిగించుకుని ఈ పౌడర్ మిక్స్ చేసుకోవచ్చు అనమాట. కరెక్ట్ కొలత సరిపోతుంది ప్యాకెట్ పాలు అయితే. నేను నార్మల్ గేదె పాలు తీసుకున్నాను. ఇవి చూడండి, ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఎక్కువగా మీరు మరగపెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక పొంగు వచ్చి మనకి మరుగు స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మనకి ఇది ఏదైతే మిక్స్ ఉంటుందో అది మిక్స్ చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే షుగర్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు. నేను మధ్యలో యాడ్ చేద్దామని చెప్పి నేను ముందే వేయలేదు. చూడండి, ఇలా కలుపుతూ వేసేసేయండి. ఇలా కలుపుతూ వేసేసి వెంటనే మీరు గరిటెతోటి మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ చేస్తున్నప్పుడు చిక్కగా తిక్కుగా అలా అయిపోతుంది. మళ్ళీ షుగర్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లిక్విడ్ లాగా ఉంటుందన్నమాట. షుగర్ చూడండి, నేను చాలా తక్కువ వేసాను. ఒక 3 స్పూన్లు షుగర్ వేసుకున్నాను. అంటే లైట్ స్వీట్ అనమాట. ఎక్కువ మేము పంచదార తినడం చాలా తగ్గించేసాం కాబట్టి ఇంత వేస్తున్నాను. ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక 2-3 స్పూన్లు పడుతుంది. చూడండి, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా మనకి ఏదైతే షుగర్ వేసాం కదా అది చక్కగా కరిగిపోయేదాకా ఒకసారి మళ్ళీ అంతా కలిపేసి మీరు ఇది చల్లారి పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ లోపు ఈ కస్టర్డ్ ప్రిపేర్ చేయడం అయిపోతుంది. ఫ్యాన్ పెట్టేసుకొని చల్లారి పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా. చూడండి, ఇలాగ మనం గరిటెకున్నది మనం వేలితోటి ఇలాగా గీత గీస్తున్నాను చూసారా, ఇట్లా అంటే అది కలిసిపోకుండా ఉండాలన్నమాట. ఏదైతే మనం అలా అంటున్నాం కదా, మనం ఏదైతే గీత గీస్తున్నాం చూసారా అది మిక్స్ అయిపోకుండా అది అలాగే నిలిచి ఉంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. చాలా బాగుంటుంది. మనకి చల్లారిన కూడా మనకి థిక్ పేస్ట్ లాగా బాగా వస్తుంది. లేదంటే బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. మీకు అది చెప్పడానికి అది చూపించాను. చూడండి, ఫ్రూట్స్ అయితే మన స్వీటీ చక్కగా అన్నీ కట్ చేసేసింది. ఇప్పుడు ఇది 1 బై 1 మనం ఏదైతే మనం మిక్స్ చేసుకున్నాం కదా ఈ కస్టర్డ్లో ఇందులోకి యాడ్ చేద్దాం. ఇది నేను ఏం చేశానంటే ఫ్యాన్ పెట్టేసి నేను కలుపుతూ టీవీ చూస్తూ కలుపుతూ చల్లారి పెట్టేశారండి. మీరు ఇలాగే గిన్నె పళంగా పక్కన పెట్టేశారంటే దీనిపైన మనకి లేయర్ లాగా మేగడ కట్టేస్తుంది పైన. అప్పుడు ఏం చేయాలంటే మిక్సీ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిక్సీ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఫ్యాన్ గాల్లో నేను తిప్పుతూ చల్లారి పెట్టేశాను కాబట్టి నాకు అలాగేమీ లేదనమాట. పైన ఏమీ అలాగా మనకి మేగడ కట్టలేదు. సో అందుకుని నేను ఇలాగే బాగుంది స్మూత్గా అని చెప్పి నేను ఇలా బౌల్లోకి వేసేసాను. ఒకవేళ మీకు కొంచెం గట్టిగా లేదంటే ఇలాగేమన్నా పైన ఇలాగ కట్టేసింది మేగడ కట్టేసింది అనుకున్నప్పుడు ఒకసారి మిక్సీ చేసేసుకుంటే సరిపోతుందండి. 1 బై 1 నేను అన్ని ఫ్రూట్స్ ఏదైతే మిక్సింగ్ బౌల్ ఉందో అందులోకి వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని
ఇది ఒక 10 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 10 మినిట్సే మనకి ఇదంతా ప్రిపేర్ చేసుకోవడానికి దగ్గర హాఫ్ అన్ అవర్ పడుతుంది అంతే. మనం కస్టర్డ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఒకళ్ళు ఫ్రూట్స్ కట్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. మనకి ఫ్రూట్స్ కట్ చేసేలోపు మనం కస్టర్డ్ ప్రిపేర్ చేసేయచ్చు. ఫ్యాన్ పెట్టేసి ఒక 5 నిమిషాల్లో చల్లారి పెట్టేయచ్చు. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసి 10 మినిట్స్ ఒక డీప్ ఫ్రిడ్జ్లో 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. అంత చిల్గా సరిపోతుంది. అంతకన్నా ఓవర్ చిల్గా ఉన్నా కూడా మనం ఎంజాయ్ చేయలేము. నా వరకు నాకు ఎట్లా ఇష్టమో అది చెప్తున్నాను. మీకు ఇంకా చిల్గా తినాలనిపిస్తే మీరు ఇంకొంచెం ఎక్కువ టైం మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడండి ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసేసాను. నేను డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసుకున్నాను. డ్రాగన్ ఫ్రూట్ వైట్ కలర్ కాదండి, ఇది పింక్ కలర్ కదా. పింక్ కలర్ నేను ఇందులో మిక్స్ చేస్తే మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది, మొత్తం పింక్ కలర్ అయిపోతుంది అని చెప్పి నేను ఇలాగ పైన గార్నిషింగ్ కోసం పైన వేసాను అనమాట. మొత్తం ఇది స్పూన్ ఎట్టి కలిపేస్తే మొత్తం పింకిష్ కలర్లో వచ్చేస్తుంది కదా, అందుకని నేను ఇలా పైన వేసాను. చూడండి 10 అంటే 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసాను. చక్కగా మనకి చాలు నా వరకు నాకు ఈ కూలింగ్ సరిపోతుంది. మనకి చూడండి ఎంత యమ్మీగా ఉంది కదా, చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు ఎక్కువ ఫ్రూట్స్ కావాలేమో, ఎక్కువ పాలు కావాలేమో అలా అనుకుంటాం. 30 రూపీస్ మనకి కస్టర్డ్ పౌడర్ ఉంటుందేమో నాకు తెలిసి. పాలు 1/2 లీటర్ పాలు సరిపోతాయి. ఒక 2 రకాల ఫ్రూట్స్ 3 రకాల ఫ్రూట్స్ ఉన్నా కూడా మనకి కస్టర్డ్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీగా. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ఫ్రూట్స్ ఇచ్చిన పిల్లలు తినరు కదా, రెగ్యులర్గా తినాలన్న విసుగ్గా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు చేసి ఇవ్వండి, వాళ్ళకి అలవాటు అవుతుంది. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.